అయిపాయే. జనసేన పార్టీ మళ్ళోసారి అధికారానికి దూరంగా ఉండేతందుకు బాగానే కష్టపడుతున్నట్టున్నాడు పవనాల్ సారు. జన సైనికులతోటి అన్ని పార్టీల జెండాలను మోపిచ్చి ఆఖరికి ఆళ్ళని ఆగం పట్టిస్తున్నట్టే ఉన్నది ఆయన కథ. పోత్తుల కోసం సొంత కానుని ఒడుచుకున్నట్టు చంద్రాల కోసం సొంత పార్టీ లీడర్లను ఇడిచిపెట్టుకొని సరికొత్త రాజకీయాలు చేస్తారు. ఎవరైనా మనం అధికారంలోకి రావాలని పార్టీ పెడతారు గాని పక్కనోళ్ళని పవర్ లో కూసబెట్టాలని పార్టీ పెట్టిన ఘనత ఒక్క పవర్ స్టార్ దే అయి ఉంటదని చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. ఆ గొప్పదనాన్ని కాపాడుట్లా పవనాలు ఎప్పుడు ముందుగానే ఉంటున్నాడు. పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా క్యాడెన్ను గానింది లేదు. ఇక పవనాల మీద అభిమానం తోటి సొంతంగా ఖర్చు పెట్టుకొని పార్టీకి పానం పోసి క్యాడెన్ను తయారు చేసుకున్న వాళ్ళకు పొత్తు పేరు చెప్పి నోట్ల మన్ను వస్తుండు. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ది గదే కథ అయింది. అటు తిరుపతిలో కిరణ్ రాయల్ కు గట్లనే అయ్యింది. జనసేన టికెట్ మీద ఆశలు పెట్టుకొని ఆగమైనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. పొత్తుల పేరు చెప్పి 24 సీట్లు తీసుకొని మా ప్రసాదం అనుకున్నాడు పవనాలు. ఇక చంద్రాలేమో ఎప్పట్లెక్కనే ఓడిపోయే సీట్లను పవనాలకి ఇస్తే అదే గొప్ప ఘనకార్యంగా పవనాలు ఫీల్ అవుతున్నట్టున్నాడు అని అటు ఎంతో మంది దెప్పి ఓడ్చినా జగనన్న గద్దె దించాలి అని తాను పట్టిన కుందెలకు ఒకటే కాలన్నట్టు గదే రాగం వాడుతున్నాడు. కానీ సైకిల్ టైర్ కింద పడి గిలాస వలిగిపోతుందన్నది మాత్రం గ్రహిస్తలేడు. ఇదేం రాజకీయమో అని ఫీల్ అవుతున్నారట పవనాలు రాజకీయం చూసినోళ్ళు. ఎండలు ఎట్లా పాడైనాయి ఏం కథ. గడిసేపు బయటకు పోయి వస్తే బట్టలన్నీ తడిచిపోతున్నాయి చెమటతోటి. ఈ ఎండకు బుగులు పడి ఎటన్నా పోయేటోళ్ళు ఆటోల కంటే చల్లగా క్యాబులు ఎక్కి ఏసీలో పోతేనే నయమని అనుకుంటున్నారు. కానీ క్యాబులు ఎక్కినా ఏసీలు చాలు చేయరట డ్రైవర్లు. ఎందుకో ఏం కథన్నా చూడురిగా. ఎండలకు సల్లగా క్యాబ్లెక్కి పోవచ్చు అనుకునేటోళ్ల పాలిట పిడుగు పడ్డట్టు అయ్యింది. క్యాబ్ డ్రైవర్ల సంఘమోళ్ళంతా కలిసి నో ఏసీ క్యాంపెయిన్ అని నిరసన చేస్తుండ్రు. ఓలా, ఊబరు, ర్యాపిడ్ అసోంటి క్యాబ్ కంపెనీలు వాళ్ళకు కమిషన్లు మస్తు తక్కువిస్తుందట. కిలోమీటర్ కు 10-12 రూపాయల కమిషనే ఇస్తురట. కానీ ఏసీ చాలు చేసుకొని పోతే కిలోమీటర్ కు 16 నుంచి 18 రూపాయలు అవుతుందట. మాకు నష్టం అవుతుందంటే మేమెందుకు భరించాలి? అందుకే ఏసీ లేయమని కార్ సీట్ల వెనుక పొంటి రాసి పెట్టుకుండ్రు. ఒకవేళ లేదు ఏసీ కావాలంటే క్యాబ్ కిరాయి కాకుండా ఏసీ వేసిన మందం ఎగస్ట్రా పైసలు కస్టమర్లే డ్రైవర్లకు ఇయ్యాలి అని అంటున్నారు. ఇటు సర్కారోళ్ళు అటు కంపెనీలు మా గోస పట్టించుకుంటలేరు. అందుకే మేము కూడా గిట్లా నిరసన చేయవలసి వస్తుందని అంటున్నారు డ్రైవర్లు. మరి ఏసీ లేకుండా క్యాబ్ ఎక్కి ఏం ఫైదా? దానికంటే ఆటో ఎక్కి పోతే నయం కదా, తక్కువ పైసలు అయితే అని కస్టమర్లు అనుకుంటున్నారు. లేదు ఖర్చు అయినా పర్వాలేదు ఏసీ మందం ఎక్స్ట్రా పైసలు ఇచ్చి పోతామని ఇంకొందరు అంటున్నారట. మరి చూడాలే ఈ పంచాది ఎన్నొద్దులుంటదో.